తమ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సలహాలు తీసుకుని రాబోయే కాలంలో పార్టీ అధినేత చంద్రబాబును కలిసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకుంటామని టీడీపీ అసమ్మతి వర్గ నేతలు లక్ష్మీరెడ్డి అమీర్ బాబులు తెలిపారు. కడప నగరంలోని రహమతియా ఫంక్షన్ హాల్లో టీడీపీ అసమ్మతి వర్గ నేతలు అమీర్ బాబు, ఆలంకాన్పల్లి లక్ష్మీరెడ్డి, దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నిజమైన కార్యకర్తలంతా కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని తెలుగుదేశం పార్టీ ఈ కడప నగరంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఏ విధంగా మనం కష్టపడితే ఎగరేయగలమో, మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోగలమో, మా నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ముందుకు తీసుకోగలమో అనేటటువంటి కార్యాచరణ దాని మీద ఈరోజు అమీర్ బాబు, నేను, దుర్గాప్రసాద్ గారి నాయకత్వంలో ఇక్కడ ఒక పెద్ద సమావేశాన్ని, ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో పార్టీ కార్యకర్తల యొక్క కష్టాలు, ఆవేదన, వాళ్ళ సూచనలు, సలహాలు కూడా మేము అన్నీ తీసుకొని ఈ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద, ఈ పార్టీలో ఏ విధంగా మనం అడుగులు వేస్తే ముందుకు పోతాం, మీరు సూచనలు సలహాలు అవన్నీ మా కార్యకర్తలకు చెప్పడం జరిగింది. వాళ్ళ సూచనలు సలహాల మేరకు మేము భవిష్యత్తులో ఈ పార్టీని ఏ విధంగా కడపలో కాపాడుకోవాలనో ఆ కాపాడుకునే ప్రయత్నంలో కొన్ని స్వార్థ శక్తుల యొక్క యుక్తులన్నిటిని కూడా భూస్థాపితం చేసి నిజమైన తెలుగుదేశం పార్టీని ఇక్కడ జెండాను పాతేదానికి అడుగులేస్తాం, సాధిస్తాం, ముందుకు తీసుకుపోతామని సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే ఈరోజు మా కార్యకర్తలు, నాయకులు వారి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో అందరం కూడా చంద్రబాబు నాయుడుతో కలుస్తాము, వారి యొక్క కష్టాలు, నష్టాలు అన్నీ కూడా మేము చెప్పుకుంటాము అని చెప్పి వీళ్ళంతా కూడా చెప్పడం జరిగింది. చూద్దాము, మాకు చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకం ఉండాలి. ఎందుకంటే ఈరోజు గత 4.5 సంవత్సరాల కాలం నుంచి కష్టకాలంలో ఎవరు కూడా ముందుకు రాలే. రోడ్లపైన, పోలీసుల యొక్క లాఠీలపైన అరెస్టులు, కేసులు అన్నీ బనాయించుకొని ఈరోజు మొత్తం నాయకులు, కార్యకర్తలందరూ కూడా చాలా కష్టపడినారు. ఈరోజు ఎక్కడో మీరు తీసుకొచ్చి మా పైన రుద్దగాకని చెప్పి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా వారి మనోభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉండాలి. చూద్దాము, తప్పకుండా ఆయన సరి అయిన నిర్ణయం తీసుకొని ప్రజల కడప నియోజకవర్గం యొక్క మనోభావాలను గుర్తిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. అది ఇంతవరకు ఆయన మాకు చెప్పలేదు. చెప్తే దాన్ని మా కార్యకర్తల వాళ్ళ అభిష్టం మేరకు నడుచుకుంటాము. దాని ప్రకారము తొందరలోనే మీకు ఒక నిర్ణయం కూడా తెలుపుతాము. ఏమైనా కూడా మా నాయకులు, కార్యకర్తల వారి అభిష్టం మేరకే మేము ముందుకు సాగుతాము. మీరు సరిగా అందరినీ కలుపుకొని పోకుండా ఉంటే మళ్ళా మీకు వెనక్కి తీసుకుంటామని చెప్పి కూడా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. మేము దాంట్లో దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళా తన నిర్ణయాన్ని మార్చుకుంటారని చెప్పి మాకు నమ్మకం.